We thank God for giving us opportunity like this to come and have fellowship and to listen to the word of God and to get encouraged. ఈ విధంగా మనం అందరం చేరి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఒకరితో ఒకరి సహవాసం కలిసి ఉండేటట్లుగా దేవుడు మనకు అనుమతించిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. We are living in this evil world. దుష్ట లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. Always evil influences are around us. అదృష్ట సంబంధమైన ప్రభావాలు మన మీద పడుతూ ఉంటాయి. So we need the power, strength to resist that evil కాబట్టి ఆ దురాత్మ సంబంధమైన వాటిని ఎదిరించడానికి మనకు శక్తి బలం అవసరమైంది. and to protect our family, మన కుటుంబాలని భద్రపరచుకోవటానికి, our children మన పిల్లల్ని భద్రపరచుకోవటానికి from the evil influence. ఆ దుష్ట సంబంధమైన ప్రభావం నుండి. Yeah. There are many names given to the devil. అపవాదికి అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. And I'm not going to tell all the names of the devil. అపవాదికి ఉన్న పేర్లన్నిటిని నేనేం చెప్పట్లేదు, కానీ But mainly 3 names which are very relevant to our lives. మన జీవితాలకు సంబంధించి 3 పేర్లు వాటికి సంబంధం ఉంటుంది. First one we read in Revelation chapter 12 and verse 9. ప్రకటన 12:9 మనం మొట్టమొదటి దాన్ని చూస్తాం. Revelation chapter 12 and verse 9. ప్రకటన 12:9. Yeah. So here we read that he is the deceiver of the world. సర్వలోకమును మోసపుచ్చు అపవాది. Yeah. So the first name or his function is he wants to deceive. అపవాది చేసే మొట్టమొదటి పని ఏంటంటే మోసం చేయటం. He wants to deceive people. ప్రజలందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. He wants to deceive God's people. దేవుని ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. Yeah. That is his first work. అది అపవాది యొక్క మొదటి క్రియ అది. Yeah. That's why it is called as a serpent. అందుకే సర్పంగా పిలువబడింది. It talks very nicely, ఎంతో బాగా వినసొంపుగా మాట్లాడుతూ ఉంటాడు. not to us but to Eve. మనతో కాదు, అవ్వతో మాట్లాడాడు. Yeah. And it deceived Eve. అవన్ మోసం చేశాడు. Yeah, we read that in 2 Corinthians chapter 11. 2 కొరింథీ 11 మనం చూద్దాం. 2 Corinthians chapter 11. 2 కొరింథీ 11. Paul is telling, ఇక్కడ పౌలు చెప్తున్నాడు. yeah, verses 2 and 3. 2 కొరింథీ 11, 2, 3. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 11. 11వ అధ్యాయం. So if you have Bible, you can turn to those verses. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు అందరూ బైబిల్ తెరచి ఈ వాక్యాన్ని చూడొచ్చు. It's always good to get familiarized with the word of God. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం పరిచయం కలిగి ఉండటం అనేది ఎంతో మంచిది. Yeah, young generation say we use mobile. చాలా మంది కుర్రవాళ్ళు ఏమంటారంటే మేము ఫోన్లు వాడుతున్నాం, Mobile Bible. ఆ ఫోన్లోనే బైబిల్ ఉంటుంది. But it is better to see the Bible. కానీ నిజంగా ఈ ప్రింటెడ్ కాపీలో కూడా చూడటం మంచిది. This Bible has got only the Bible words. ఎందుకంటే ఇందులో బైబిల్ అంటే బైబిలే ఉంటుంది, ఇంకేం ఉండదు. But your mobile has got so many other things. మొబైల్లో బైబిల్తో పాటు అన్నీ ఉంటాయి. So one among so many other things is Bible in your mobile. ఈ బైబిల్ నీ మొబైల్లో ఎన్నో ఉంది, బైబిల్ ఉంటుంది. Yeah, sometimes I want to look at a verse in the Bible. In the mobile, కొన్నిసార్లు మొబైల్లో నేను బైబిల్ వర్డ్స్ చూస్తుంటే with that mind only I take the mobile. ఈ మొబైల్ అందుకే తీసుకుంటాను నిజానికి. Then I see my hand goes to WhatsApp. వెంటనే వాట్సాప్ పోయిద్ది. మరి Somebody has said something. ఏదో వాట్సాప్లో ఎవరో ఏదో పంపించు, So I sent a reply. మళ్ళీ వెంటనే రిప్లై పంపిస్తే Then another thing comes out. తర్వాత ఇంకోటి వస్తుంది. Then I remember why I took the mobile. ఇంతగా అసలు నేను ఫోన్ తీసిన పర్పస్ ఏంటి? Completely forgot that I took the mobile to see a verse. ఇంతకు నేను ఫోన్ తీసుకుంది బైబిల్లో వర్స్ చూడటానికి. Then I love to again go to the Bible in the mobile. చాలా టైం అయిన తర్వాత అప్పుడు బైబిల్లో వర్స్ చూస్తాను. But when you take the printed Bible, it is not. కానీ ఈ బైబిల్ మీరు చూసినట్లయితే You don't have WhatsApp in the Bible, WhatsApp under or Facebook. ఫేస్బుక్ Nothing. Even if you turn to old and new, only verses are there. నువ్వు ఎన్ని తీసినా ఏం తీసినా బైబిల్ తప్ప ఏం ఉండదు ఇందులో. That's advantage of the word of God. అది మంచి ప్రయోజనం అది. So I'm not against using latest tools, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే టెక్నాలజీ టూల్స్ వాడకూడదని కాదు. but at the same time we should not forget the written printed Bible. అలానే ప్రింటెడ్ బైబిల్ మర్చిపోకూడదు మనం. It has got a lot of advantages. ఎందుకంటే దీనివల్ల ఉండే ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. Yeah. So we read 2 Corinthians chapter 11 and verse 2 and 3. 2 కొరింథీ 11వ అధ్యాయం 2, 3 వచనాలు మనం చూద్దాం. For Paul is telling, St. Paul is telling, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. he is telling to the Corinthian church. కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. So you can apply to your church. మీ సంఘాన్ని కూడా అన్వయించుకోవచ్చు. It may be Bhadrachalam or Talacharu or Kammam or any place. భద్రాచలం, తాళచెరువు, ఖమ్మం, ఏ సంఘం అయినా. Yeah. For I am jealous
over you with godly jealousy. దేవాసక్తితో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. For I have espoused you to one husband, that I may present you as a chaste virgin to Christ. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి That is the heart of the saints. అది పరిశుద్ధుల యొక్క ఉద్దేశం. That's the heart of the apostles. అపోస్తలుల యొక్క హృదయ వాంఛది. That's the heart of the burden of the godly people. దైవజనుల యొక్క హృదయ భారం అది. Even now, you heard Brother Zach telling, ఇప్పుడు కూడా మన జాగ్గారు చెప్పింది అన్నాం, we are not interested in numbers. ఏదో మనకి సంఖ్యాపరంగా మనకు ఆసక్తి ఏం లేదు. Even if it is a small church, we want to be a poor church. అది చిన్న సంఘమైన పవిత్రమైన సంఘంగా ఉండాలి. That is the purpose of God in these last days. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సంకల్పం ఉద్దేశం అదే. When you read Malachi మలాకి గ్రంథం మనం చూసినట్లయితే, chapter 1, మలాకి గ్రంథం 1వ అధ్యాయం, God's burden for the New Testament churches is revealed in the last book of the Bible. క్రొత్త నిబంధనలో సంఘముల యొక్క సంకల్పం ఏమై ఉందో పాత నిబంధనల చివరి పుస్తకంలో దేవుడు రాశాడు. And in that verse, your place is there. అందులో ఈ వచనంలో చూసినట్లయితే మీ ప్రదేశం కూడా ఉంది. Your place is there. మీ ప్రదేశం ఉంది అందులో. What do we read? ఏం చదువుతాం? From the rising of the sun ఇక్కడ తూర్పు దిశ మొదలుకొని to the going down, పడమటి దిశ వరకు let the name of the Lord be praised. అన్య జనుల్లో నా నామం ఘనముగా ఎంచబడును. Malachi chapter 1 and verse 11. మలాకి 1:11. Yeah. And my name shall be great among the Gentiles. నా నామము అన్య జనుల్లో ఘనముగా ఎంచబడును. And in every place incense shall be offered unto my name, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును. and a pure offering. పవిత్రమైన అర్పణ అర్పించబడును. My name shall be great among the heathen, said the Lord of. అన్య జనుల్లో నా నామం ఘనముగా ఎంచబడునని. Yeah. So the last days, from the rising of the sun to the going down. ఈ చివరి దినాల్లో మనం చూసినట్లయితే తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు. That means all the places the sun travels. అంటే సూర్యుడు ప్రయాణించే ప్రతి స్థలంలో కూడా. And in your house or in your home or in your place, sun is there for at least 12 hours. కాబట్టి మీ ఇంట్లో చూసినా మీ ప్రదేశంలో చూసినా ఎక్కడ చూసినా కనీసం 12 గంటలు సూర్యుడు ఉంటాడు. 6 to 6. 6 గంటల నుంచి 6 గంటల వరకు. It rises and goes down. కాబట్టి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు. Any place. ఎక్కడ చూసినా. And every place God wants pure testimonies. ప్రతి ప్రదేశంలో కూడా దేవునికి పవిత్రమైన సాక్ష్యం కలిగి ఉండాలి. Even if there are very few people, ఎంతో కొద్ది మంది ఉన్నప్పటికీ God wants pure testimonies. దేవుడు పవిత్రమైన సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. God wants pure lights. కాబట్టి పవిత్రమైన వెలుగును దేవుడు చూస్తున్నాడు. That's why he said, "Ye are the lights of the world." అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారని ప్రభు చెప్పారు. When Jesus was in this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు he was the light. ఆయన వెలుగై ఉన్నాడు. And now he has gone above. ఆయన పరలోకమునకు ఆరోహణమై It వెళ్ళిపోయారు. is full of light. ఆయన పరలోకంలో చూసినట్లయితే మొత్తం వెలుగే ఉంటుంది. But this earth, this world is full of darkness. కానీ ఈ భూమి మీద మనం చూసినట్లయితే, లోకాన్ని మనం చూసినట్లయితే, But somewhere here and there, God wants light. కానీ అక్కడక్కడ ఈ అంధకారంలో ఉన్న ఈ లోకంలో అక్కడక్కడ వెలుగు ఉండాలని దేవుడు చూస్తున్నాడు. Some years back, కొన్ని సంవత్సరాల క్రితం I was a small boy. నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడు With my dad, mom, and my siblings, we went to see another relative. మా అమ్మ నాన్నతో కలిపి మా కుటుంబం అంతా కూడా మేము వేరే బంధువుల ఇంటికి వెళ్ళాం. That's the first time we are going. మేము మొట్టమొదటిసారి అలా వెళ్తున్నాం బయటికి. See, we got down in the main town. మేము మెయిన్ టౌన్ లో దిగాం. And from there, my uncle said, "You have to come by this bus, town bus." అక్కడి నుంచి ఏం చెప్పారంటే, ఈ పలానా నంబర్ బస్సు ఎక్కి మా ఇంటికి రావాలని మా అంకుల్ చెప్పారు. And yeah, we got into the bus. మేము బస్సు ఎక్కాం. It was night 9 or 9:30. రాత్రి 9:30 రాత్రి అది. And the bus went to some remote place. ఆ బస్సు ఎక్కడో పల్లెటూరులోకి వెళ్ళింది. It was a new moon day, not full moon day. అది ఏంటంటే పౌర్ణమి రోజు కాదు, అమావాస్య. Yeah, it's dark. అక్కడ గాఢాంధకారం. Not many houses. పెద్ద ఇల్లు కూడా ఎక్కువ లేవు అక్కడ. The bus stopped in our place. బస్సు అక్కడ ఆగింది. And we were the last. మేమే చివరిగా దిగాం. And conductor said, "Your place has come, get down." కండక్టర్ చెప్పారంటే, మీరు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది, దిగండి అన్నారు. We all got down. నేను దిగాం. And as long as the bus was there, so there was some light. ఆ బస్సు ఉన్నప్పుడు అక్కడ వెలుగు ఉంది. And bus left. బస్సు వెళ్ళిపోయింది. It became pitch dark. అది ఎంత గాఢాంధకారం. We do know some enemies come, what we'll do? జంతువులు వస్తే ఏం చేయాలి మాకు తెలీదు. Pitch dark. ఎంత గాఢాంధకారం. And we were all afraid. మేమెంత భయపడ్డాం. But my dad searched in his bag and took a small torch. మా నాన్న బ్యాగ్ లోంచి తీసి ఒక టార్చ్ లైట్ తీసాడు. And he lighted the torch. ఆ టార్చ్ లైట్ వేసాడు. And in the dark place surrounding, full of darkness. అక్కడంతా మొత్తం చిమ్మ చీకటి. And long distance, there was one light.
దూరం నుంచి ఒక లైట్ వెలుగుతుంది. We thought that is a house. అదే ఇల్లు అనుకున్నాం మేము. Then with a small torch, we thought, where is the way? ఈ టార్చ్ లైట్ వేసుకొని ఆ మార్గం చూసుకుంటూ వెళ్ళాం. There was a footpath అక్కడ ఒక మనుషులు నడిచిన త్రోవ, among the forest. అది ఒక అరణ్యం లాగా ఉంది, మనుషులు నడిచినట్టు త్రోవ. And we slowly walked and reached the house. నెమ్మదిగా వెళ్ళి ఆ ఇంటికి చేరుకున్నాం. Oh, we have come to the house. మా ఇంటికి వచ్చాం అనుకున్నాం. What was the only hope? అక్కడ మన నిరీక్షణ ఏంటి? One light, one small light. ఒక్క వెలుగు, అక్కడ ఏదో ఒక లైట్ వెలుగుతుందంటే. And another small light to walk in the way. ఇంకా మార్గంలో వెళ్ళటానికి ఒక చిన్న లైట్. So that light gave us a direction. కాబట్టి ఆ వెలుగు, ఆ బల్బు ఏం చేసిందంటే మేము వెళ్ళటానికి సహాయం చేసింది. And this light, it illuminated our path. ఈ లైట్ ఏం చేసిందంటే మా మార్గాన్ని సరళం చేసింది. Yeah. See the importance of light. చూడండి వెలుగు ఎంత ప్రాముఖ్యమైందో. Suppose, imagine if that light has gone off, fuse or power cut. ఉదాహరణకి అక్కడ పవర్ కట్ అని లేదు, ఫీజు పోయింది అనుకోండి, Where will we go? అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. We can't know the direction. మాకు ఇటు వెళ్ళాలో కూడా తెలియదు. Nowadays you have mobile, you can open and find the direction. ఇప్పుడంటే మనకి ఫోన్లు ఉన్నాయి, గూగుల్ మ్యాప్లు పెట్టుకొని వెళ్ళొచ్చు. That day we never knew the direction. అప్పట్లో ఏమి లేదు, ఎటు వెళ్ళాలి ఏం తెలియదు. There was no moon and no sun. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. The world, when God looks at the world, కాబట్టి దేవుడి లోకాన్ని చూసినప్పుడు he sees like this. ఆ విధంగా చూస్తాడు. The world is full of darkness. ఈ లోకం అంతా ఎంతో గాఢాంధకారంలో ఉంది. You name your place మీ స్థలాన్ని మీరు చెప్పినట్లయితే, and your town, మీ పట్టణం, your village, మీ గ్రామం, or your panchayat. లేకపోతే మీ పంచాయతీ, It is like full of darkness. అదంతా కూడా అంధకారంలో ఉన్న ప్రాంతం. No heavenly light is there. అక్కడ పర సంబంధమైన వెలుగు లేవు. And God wants you to be one light like that. కానీ దేవుడు ఒక వెలుగు అక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు నీ ద్వారా. And God wants somebody to be a small torch like that. ఒక చిన్న టార్చ్ లైట్ వల్ల నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Not a very bright light. ఏదో పెద్ద వెలుగు అయిన పోతుంది, 1000 watts, ఏదో పెద్ద 1000 వాట్స్ బల్బు అయిన పోవచ్చు, 40 watts, 20 watts. 40 వాట్లు, 20 వాట్ల బల్బు. You can get a direction అప్పుడు మీకు ఒక మార్గం అనేది తెలుస్తుంది. by seeing you, మిమ్మల్ని చూడటం ద్వారా, by seeing your life. మీ జీవితాన్ని చూడటం ద్వారా. Yeah, people should get a direction. Oh, that is a direction. నేను ఈ మార్గంలో ఇటువైపు వెళ్ళాలి. Oh, that is a way to live. నేను ఇటు వెళ్ళాలి. That's a way to seek God. నేను ఇటు చూడాలి. Yeah, that light is there. అక్కడ వెలుగు ఉంది. And not many people, huge crowd are walking towards that light. అంటే ఎక్కువ మంది అటే వెళ్ళట్లేదు. But those who want to reach there, కానీ అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, those who want to go to some house, ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటే, that's a light, అక్కడ వెలుగుంది, giving a direction. అదొక మనకి దిశానిర్దేశం చేస్తుంది. So that is the meaning of Malachi chapter 1 and 11. అది మలాకి 1:11 యొక్క అర్థం. When God looks from the heaven, దేవుడు పరలోకం నుండి చూస్తున్నప్పుడు, and he finds a lot of people groping in darkness. అనేక మంది గాఢాంధకారంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. Yeah, in Acts 17 we read, know those who grope in darkness. అపొస్తలుల కార్యములు 17 అధ్యాయంలో మనం చూస్తాము, వాళ్ళు చీకటిలో తడువులు ఆడుతున్నారు. Somehow they should find God. ఏదో నేను దేవుణ్ణి కనుక్కోవాలి. For that God has decided your boundary. కాబట్టి వారి కోసం దేవుడు నీ సరిహద్దును నియమించాడు. God in his wisdom. దేవుడు తన జ్ఞానం చొప్పున Maybe one soul, ఒక్క ఆత్మ, maybe one family, ఒక కుటుంబం, maybe one young boy, ఒక యవనస్తుడు, one young girl ఒక యవనస్తురాలు may find this light. ఈ వెలుగును కనుగొనొచ్చేమో. And God wants that person there. దేవునికి ఆ వ్యక్తి అవసరం. And for that he has placed you in the boundary where you are living in. దాని కొరకు దేవుడు నిన్ను నియమించిన ఒక సరిహద్దుల్లో పెట్టాడు. So imagine if somebody plucks out the light. ఉదాహరణకి ఆ బల్బుని తీసేస్తే what will happen? ఏం జరుగుతుంది? You are dark. నువ్వే చీకట్లో ఉంటావు. So always have the connection between you and God. కాబట్టి ఎల్లప్పుడు దేవునికి మనకి సంబంధాన్ని నిర్వహిస్తూ ఉండాలి. What makes this connection? కాబట్టి ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది? A clear conscience. పరిపూర్ణమైన మనస్సాక్షి, మంచి మనస్సు. Always having a clear conscience. పవిత్రమైన మనస్సాక్షి. A husband with a clear conscience. భర్త మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. Relationship with his wife. భార్యతో. And wife having a clear conscience. భార్య కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. Like that small families having clear conscience. ఆ విధంగా చిన్న చిన్న కుటుంబాలు మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే, In your church, నీ సంఘంలో there are 10 families. 10 కుటుంబాలు ఉన్నాయనుకుంటే, 3 families are having clear conscience. అందులో 3 కుటుంబాలు మంచి నిర్మలమైన మనస్సాక్షి ఉంటే, We can say 3 lights are plugged in and it is burning. అక్కడ 3 లైట్లు వెలుగుతున్నాయని చెప్పొచ్చు మనం. What about the 7 families? మిగతా 7 కుటుంబాల పరిస్థితి? They are like bulbs which lost connection, వాళ్ళు ఏంటంటే బల్బులు ఉన్నాయి కానీ కనెక్షన్ లేదు. or the bulbs which got fused. లేకపోతే బల్బులు ఫీజులు ఎగిరిపోయిన It బల్బులు. has to be repaired. రిపేర్ చేయాలి దాన్ని. What is the repair? ఏంటి రిపేర్? Confessing their sins పాపాలను ఒప్పుకోవటం, and restoring to that fellowship. సమకూర్చుకోవటం. మరలా Yeah, fellowship
is different and relationship is different. సహవాసం వేరు, సంబంధం వేరు. You're a child of God. నువ్వు దేవుని బిడ్డవే. Even if you disobey, నువ్వు అవిధేయ చూపించినా కానీ, even if you commit sin, నువ్వు పాపం చేసినా కానీ, yeah, you're a child of God. నువ్వు దేవుని బిడ్డవే. What type of child? ఎలాంటి బిడ్డ? He's a naughty child. ఒక మాట విననివి, He's బిడ్డ. a sinning child. పాపం చేస్తూ ఉండే బిడ్డ, Disobedient child. అవిధేయుడైన బిడ్డ, Disobedient children. అవిధేయులైన పిల్లలు. God has got different types of children. కాబట్టి దేవునికి వేరే పిల్లలు కూడా ఉన్నారు. Like St. Paul had Timothy as a son. పరిశుద్ధుడైన పౌలు తిమోతిని ఒక కుమారుడిగా కలిగి ఉన్నాడు. He says, my beloved son Timothy. నా ప్రియ కుమారుడైన తిమోతి. He was very well seeking God. కాబట్టి దేవుని యొక్క ఆసక్తిని చూస్తున్నాడు. Seeking the interest of God. దేవుని యొక్క ఆసక్తి కోసమే ఉన్నాడు. Not seeking his own. తన సొంత ఘనత కోసం చూసుకోవాలి. Like that God has many children. ఆ విధంగా దేవుడు అనేక మంది పిల్లలు కలిగి ఉన్నారు. Not many. Few children. కొంతమంది Who don't seek their own. వాళ్ళ సొంతం చూసుకొని వాళ్ళు They want to seek the will of God. వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్నే కోరుకుంటారు. And sons of light. వెలుగు కుమారులు, Those who are walking in light. ఎవరైతే వెలుగులో నడుస్తూ ఉంటారో. Disobedient children. అవిధేయులైన పిల్లలు ఉంటారు. Haughty children. గర్వించే వాళ్ళు ఉంటారు. Many types of children are there. రకరకాలు ఉంటారు పిల్లలు. And so that is our relationship. దేవునితో మన సంబంధం అది. Just because you are disobedient. నువ్వు అవిధేయుడు కాబట్టి. Yeah. Take for example your own home. ఉదాహరణ మీ ఇల్లే తీసుకుందాం. Your son, grown up son, నీ ఎదిగిన కుమారుడు ఉన్నాడు. says, I won't obey dad. లేదు, నేను చెప్పింది ఎన్నో. Does he lose the relationship? అంటే ఇప్పుడు తండ్రి కుమారుడు ఉన్న సంబంధం పోతుందా? No, he's your son. నీ కుమారుడే. And you are his father. నువ్వు తండ్రివే. You are his mother. నువ్వు తల్లివే. Relationship is there. సంబంధం ఉంది. But what type of son? కానీ మరి ఎలాంటి కుమారుడు ఆయన? Rebellious son. తిరుగుబాటు చేసేవి. Yeah. You read the prodigal son story. తప్పిపోయిన కుమారుడు సంగతి మనకు There are తెలుసు. 2 sons. ఇద్దరు కుమారులు ఉన్నారు. When the prodigal son left home, తప్పిపోయిన కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిన suddenly he did not become a son of one father of one son. ఆయన నాకు ఒకటే కుమారుడు అన్న తండ్రి అవ్వలేదు. Still is a father of 2 ఆయన sons. ఇద్దరు కుమారులకు తండ్రే. The relationship is there, ఆ సంబంధం ఉంది, but that is different. కానీ అది వేరు. But I'm talking about the fellowship. కానీ సహవాసం గురించి అన్నమాట. Do you have the fellowship? సహవాసం ఉందా? Yeah, fellowship is like this, light burning. సహవాసం అంటే ఇలా వెలగటం. Only sin can come in between you and God's fellowship. దేవునికి నీకు సహవాసం ఉండకుండా చేసేది పాపం మాత్రమే. If you commit a sin నువ్వు పాపం చేస్తే, and you are not convicted, నువ్వు ఒప్పుదల లేనట్లయితే, and you justify, నువ్వేదో సమర్థించుకుంటున్నావు, you defend, లేకపోతే నువ్వు సమర్థించుకుంటున్నావు, you tell excuses, ఏదో సాపులు చెప్తున్నావు, and still your heart is dark. అయినా అప్పుడు నీ హృదయం అంత అంధకారంతో ఉంటుంది. The light is gone. అప్పుడు వెలుగుపోయింది. Yeah, might be it is like a fused bulb. అదేంటంటే ఫ్యూజ్ పోయిన బల్బ్. A minute connection is cut. ఏదో చిన్న కనెక్షన్ ఏదో పోయింది. And how much it takes time? ఎంత సమయం పడుతుంది? Little time. కొంచెమే. To make the wire connect again. ఆ వైర్లో సరిగా కనెక్షన్ ఇయటానికి Take 2 wires 2 వైర్లు తీసుకో, and twist it. దాన్ని చుట్టూ Put insulation tape. ఇన్సులేషన్ టైప్ That's all. Now the light is burning. లైట్ వెలుగుతుంది మళ్ళీ. Same time it takes for you to restore the fellowship. కాబట్టి దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని సమకూర్చుకోవడానికి అంతే సమయం పడుతుంది. Lord, I have sinned, Lord. ప్రభా నేను పాపం చేశా. I am convicted of all. ప్రభా నేను ఒప్పించబడ్డాను. I confess it, Lord. ప్రభా నేను ఒప్పుకుంటున్నాను. I am sorry, Lord. ప్రభా నన్ను క్షమించండి. Confess it. ఒప్పుకో. God forgives. దేవుడు క్షమిస్తాడు. John 1:9. మొదటి యోహాను 1:9. If we confess our sins, మన పాపం ఒప్పుకునేలా He is faithful and righteous to forgive us. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పాపములను పవిత్రపరుస్తాడు. A person who believes that verse, ఎవరైతే ఆ వచనాన్ని నమ్ముతారో, 1 John 1:9, 1 యోహాను 1:9, will confess once తన పాపాలు ఒప్పుకొని with sincerity in a heart, యథార్థమైన హృదయంతో, and he believes what God says. నమ్మినట్లయితే దేవుడు చెప్పిన మాట. And Lord, thank you for forgiving me, Lord. ప్రభువా నన్ను క్షమించినందుకు వందనాలు. He will not keep on confessing again and again, again and again. ప్రతిసారి వెళ్ళి దేవా నన్ను క్షమించని అదే పాపం గురించి అడగాల్సిన అవసరం లేదు. Keep on asking again and again. దేవుడు మరలా దాని గురించి అడుగు. See, I am asking Ravindra, నేను సహోదరుని అడుగుతున్నాను, brother, I want this. నాకు ఇది కావాలి సహోదరుడా. It says, okay, I'll give. నేను ఇస్తానని చెప్పాను. Yeah. Evening 5 o'clock I give. సాయంత్రం 5ంటికి నేను ఇస్తానని చెప్పాను. Then I went, go away. వెళ్ళాను. Again I come to you. మళ్ళీ వచ్చా. Brother, I wanted this thing. సహోదరు నాకు మళ్ళీ కావాలని. I told you I'll give at 5 o'clock. చెప్పాను కదా 5ంటికి ఇస్తాను. Okay, thank you. సరే అని. Again I go. మళ్ళీ వెళ్ళా. I get a doubt. నాకు మళ్ళీ Again, brother, what about this? సహోదరు ఏంటి మళ్ళీ ఇస్తారా అని అడుగుతున్నాను. If somebody comes to you, keep on asking, even after you telling, what you will think? What you will think? నువ్వు ఇస్తానని చెప్పిన అన్నిసార్లు మళ్ళా వస్తే నువ్వేమనుకుంటావు? When you yourself are feeling difficult, చూడు నీకే అంత కష్టం అనిపిస్తుంది కదా అది. how much God would feel. ఇక్కడ దేవుడికి ఎలా ఉంటది అది? So, trust God. దేవుడిని నమ్మాలి మనం. Trust His word.
దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. Say, Lord, I trust your word 100%. ప్రభువా 100% ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను. I sincerely confess my sin, Lord. యథార్థంగా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. But confess your sin as sin. పాపాన్ని పాపంగానే ఒప్పుకోవాలి. Some people give a different name for their sin. కొంతమంది దానికి వేరే పేరు పెడతారు. Lord, it was my weakness. ప్రభువా నా బలహీనత ఇది. No, God will not forgive your weakness. దేవుడు బలహీనతలను కాదు క్షమించేది. If you confess your weakness or if you confess your sin, నువ్వు బలహీనతలను ఒప్పుకుంటున్నావా, నీ పాపాన్ని ఒప్పుకో. what is written in 1 John 1:9? 1 యోహాను 1:9 ఉంది. We confess our sins. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. So don't give different names. వేరే వేరే పేర్లు పెట్టద్దు. Call sin as sin. పాపం అంటే పాపమే. Yeah. Then confess it. అప్పుడు ఒప్పుకో. Christ came to save the sinners. యేసుక్రీస్తు ప్రభువు పాపులను క్షమించడానికి. Yeah. He says healthy people don't need doctors. ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదని చెప్పాడు. Only the sick people. ఆయన రోగులకే కావాలి. So you go to doctor నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి and you say, I got a tumor in my head. నా నా బ్రెయిన్ లో ట్యూమర్ ఉందని చెప్తే Then treatment is different. అప్పుడు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. But if you go and say to the doctor, డాక్టర్ దగ్గరికి వెళ్ళి doctor, I don't think it is a tumor. ట్యూమర్ అనుకోవట్లేదు నేను. Sometimes I get some weakness. It is only headache. కొన్నిసార్లు ఏదో చిన్న తలనొప్పి వచ్చింది అంతే. 10 paisa kalpal you will give and say, okay. కాల్పాలు ఏదో ఒకటి వేసుకుంటే అయిపోతుంది. What's the use? ఏంటి దానివల్ల? You think that you have cheated the doctor. నువ్వు డాక్టర్ నేను మోసం చేశాను నువ్వు అనుకుంటా. You are cheating yourself. నిన్ను నువ్వు మోసం చేసుకో. Tumor is growing. ఎందుకంటే ట్యూమర్ పెరుగుతుంది. Because no treatment given for the tumor. ఎందుకంటే ట్యూమర్ కి ట్రీట్మెంట్ లేదు, ఇంకోలేదు. Call tumor as tumor. ట్యూమర్ అని పిలిస్తే, Call cancer as cancer. క్యాన్సర్ ని క్యాన్సర్ అని చెప్తే, Yeah, call any disease by its name. కాబట్టి ఏ రోగాన్నైనా దాని పేరు పెట్టి మనం పిలిస్తే What's the advantage? ఉపయోగం ఏంటి? You get the right solution. నీకు సరైన చికిత్స జరుగుతుంది. You get the right treatment. సరైన చికిత్స జరుగుతుంది. You get the right tablet. సరైన టాబ్లెట్ ఇస్తారు. Right medicines. సరైన మెడిసిన్లు ఇస్తారు. And what is the effect? కానీ ఏంటి? You get cured. అప్పుడు నీకు క్యూర్ అవుతుంది. Your fellowship is restored. అప్పుడు నీ సహవాసం అనేది మరలా తిరిగి సాధించుకుంటావు. So when David sinned, దావీదు పాపం చేసినప్పుడు what did he say? ఏం చెప్పాడు ఆయన? Lord, I have committed evil against you, Lord. దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను. Yeah, read Psalm 41. కీర్తన 51 చదవండి. How much he is confessing. ఆయన ఎంత ఒప్పుకుంటున్నాడు చూడండి. Yeah, Lord, create in me a clean heart. ప్రభువా శుద్ధ హృదయం నా ఎందుకు కలుగజేయము. Why he is asking clean heart? ఎందుకు శుద్ధ హృదయం? Because he has confessed his sin. ఎందుకంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. Create in me a clean heart, O God. ఓ దేవా నా యందు శుద్ధ హృదయం. I'll renew your right spirit within me. సరే నీ ఆత్మను మరలా ఉంచున. Cast me not away. ఓ ప్రభువా పరిశుద్ధాత్మను తీసేయొద్దు. Cast me not away ప్రభువా తీసివేయొద్దు. from your presence, Lord. నీ సన్నిధి నుంచి నేను తొలగిపోయాడు. Give me the joy of salvation. కాబట్టి మీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా దయచేయండి. All these things are the after effects of real confession. ఇవన్నీ కూడా నిజంగా ఒప్పుకున్న తర్వాత జరిగే పరిణామాలు. So we'll come back to 2 Corinthians chapter 11 and verse 2. 2 కొరింథీ 11:2 మరలా మనం ఒకసారి చూసినట్లయితే, Yeah, what do we read here? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? 2 Corinthians 2 కొరింథీ and chapter 11. 2 Corinthians chapter 11 2 కొరింథీ 11వ అధ్యాయం and verses 2 and 3. 2-3 వచనాలు. So God wants to present saints wants to present the church as a pure virgin to Christ. ఇక్కడ పరిశుద్ధులు మనం చూసినట్లయితే పవిత్రురాలైన కన్యకగా సంఘాన్ని క్రీస్తుకు సమర్పించాలని చూస్తున్నారు వాళ్ళు. See, nowadays I find one thing. Not nowadays, I am now finding. కాబట్టి మామూలుగా జరిగేది నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, A boy cheats a girl. ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తాడు. He wants immediate satisfaction, sexual satisfaction. కాబట్టి వెంటనే లైంగిక సంబంధమైన కోరికలు I తీర్చుకుంటాడు. want to fulfill his lust. తన కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. So he makes lot of promises to the ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాడు. one promise is I love you. ఒకటేదో నేను ప్రేమిస్తున్నాను అంటాడు. If he really loves, he will see the benefit of the girl. On his own benefit. నిజంగా నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అంటే వాళ్ళ ప్రయోజనం చూడాలి, నీ ప్రయోజనం కాదు. That's a deception. అది మోసం. Suppose you love a girl ఉదాహరణకి ఒక అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు. and the girl says, అమ్మాయి చెప్తుంది, I find some other boy better than you. నీకంటే యోగ్యుడైన ఇంకొక వ్యక్తి నేను కనుగొన్నా. What will you do? అప్పుడు ఏం చేస్తావు? If you really love her, నువ్వు నిజంగా ప్రేమించినట్లు you will say, నువ్వు చెప్తావు, I want the best for you. నీ కోసం శ్రేష్టమైనది కావాలని Yeah, I am only 10th failed. నేనే 10th ఫెయిల్ అయ్యాను. The new boy is a degree holder. ఆయన డిగ్రీ చదువుకున్నాడు, He's having a government job. గవర్నమెంట్ జాబ్ ఉంది. That is best for you. నీకు అదే మంచిది, Please go. వెళ్ళి చేయాలి. Any help I will do. నీకు సాయం కావాలి నేను చేస్తాను. That means he's really loving that girl. నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. Because he wants the best for that girl. ఎందుకంటే అమ్మాయికి శ్రేష్టమైన ప్రయోజనం చూస్తాడు. Suppose if he does emotional blackmailing. తర్వాత ఏమన్నా బ్లాక్ మెయిల్ చేశాడు, Hey, if you go after that, be careful. You know what I will do. నువ్వు అలా వెళ్తే నీ సంగతి తేలుస్తాను, ఏం చేస్తానో తెలుసా? Yeah,
I will spoil your name. కాబట్టి నీ పేరు చెడగొడతాను. I will tell him your office. మీ ఆఫీసుకి వచ్చి చెబుతాను. Or I do this and that. అది చేస్తా ఇది చేస్తా. Or I throw acid on your face. లేకపోతే నీ ముఖం మీద యాసిడ్ పోస్తాను. So I don't want you. Nobody should want you. కాబట్టి నువ్వు నాకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదు. Is it a real love? అది నిజమైన ప్రేమ? No, 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 no. లేదు లేదు. Because you want to spoil her. ఎందుకంటే తను నువ్వు డ్యామేజ్ చేయాలని చూస్తావు. Spoil her man. పేరు చెడగొట్టాలని చూస్తావు. And girls also, they don't have discernment. అమ్మాయిలు వాళ్ళు కూడా వివేచన ఉండదు. If somebody smiles and comes, they think that they are the savior. ఎవరైనా మనం చూసి నవ్వితే చాలు ఈయన రక్షకుడు అనుకుంటారు. His love is more than the father's love, mother's love, grandfather's love. ఇంకా ఆయన నవ్వాడు కాబట్టి ఇంకా ఆయన ప్రేమ నా తల్లి కంటే, తండ్రి కంటే, అమ్మమ్మ కంటే, తాత అందరికంటే కూడా గొప్ప ప్రేమ అనుకుంటారు వాళ్ళు. And they forget everything. అన్ని మర్చిపోతారు వాళ్ళు. That's why they say love is blind. అందుకే ప్రేమ గుంటిలి అన్నారు. Not the real love. అంటే నిజమైన ప్రేమ కాదు. The real love is very sharp. నిజమైన ప్రేమ అనేది ఎంత వివేచనతో కూడినది. This so-called love is always on the lust. మనోళ్ళు చెప్పి ఈ ప్రేమ అంతా కూడా కోరికలు తీర్చుకోవటం. So young boys and girls, you should know the difference between love and lust. కాబట్టి యవనస్తులకి, పురుషులు, స్త్రీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ అంటే ఏంటి, మోహం అంటే ఏంటి తెలియాలి. Yeah, sometimes we have the problem in the language. కొన్నిసార్లు మన భాషలో కూడా తారతమ్యం తెలియదు. There was one friend from Germany. జర్మనీ నుంచి ఒక స్నేహితుడు ఉన్నాడు. He is doing missionary work in Bihar. బీహార్ లో మిషనరీ వర్క్ చేస్తున్నాడు ఆయన. He was an engineer in Volkswagen car company. ఆ ఫోక్స్ వ్యాగన్ కంపెనీలో ఆయన ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. I called him to give a talk to our students also. కాబట్టి మా స్టూడెంట్స్ కూడా ఒక టాక్ ఇవ్వమని పిలిచాను. I asked him, నేను అడిగాను, why do you want Indians to learn German language? Why can't you be satisfied with English? ఎందుకు మీరు అందరు ఇంగ్లీష్ వాడొచ్చు కదా, మేము వాళ్ళు వచ్చి మీ జర్మనీ ఎందుకు నేర్చుకోవాలి ఇండియన్స్ కూడా అని అడిగారు. Then he said, అప్పుడు చెప్పాడు, so English has got lot of limitations. ఇంగ్లీష్ భాషలో మనం చూసినట్లయితే ఎన్నో పరిమితులు ఉన్నాయి దాన్ని. But in Germany, we can express many things. సార్ జర్మనీ భాషలో అయితే మేము వ్యక్తపరచవచ్చు. మేము He చెప్పాలి. gave an example. ఒక ఉదాహరణ ఇచ్చారు. You see this chair. మీరు ఒక చైర్ని చూసారు. There is only one word in English. ఇంగ్లీష్ లో చైర్ అని చైరే. Design. డిజైన్. What is the meaning of design? డిజైన్ అంటే ఏంటి? If you want to design a building, ఒక బిల్డింగ్ ని డిజైన్ చేయాలంటే it's not only the appearance. అంటే అది కనపడేదే కాదు, It's strength. దాని బలం కూడా. How many pillars should have? ఎన్ని పిల్లర్స్ వేయాలి దాన్ని, How many rods the building should have? వాడి ఉండాలి అందులో. Strength of the building. ఎందుకంటే ఆ భవనం యొక్క బలం కూడా. That also we call design. దాన్ని డిజైన్ అంటాం. And the appearance also we call design. పై కనపడి ఇది కూడా డిజైన్ అంటాం. Dress also we call design. డ్రెస్ డిజైన్ అంటాం. Fashion design. ఫ్యాషన్ డిజైన్ అంటాం. Everything design. One word, they do everything. అన్ని డిజైన్ తోనే పోతాయి. అన్ని పెద్దానికి డిజైనే. That's the problem of English. అది ఇంగ్లీష్ భాషలో పరిమితం. He says, కానీ ఆయన చెప్పిందండి, in Germany, జర్మనీలో we have different words. ఒక్కో దానికి ఒక మాట ఉంటుంది. It's a particular word for appearance of a chair. బయటకు కనపడే డిజైన్ కి ఒక పేరు ఉంటది. And another word for strength of the chair. బలానికి సూచించే దానికి ఒక పేరు ఉంటది. Like the different words are there. అలా ఒక్కో దానికి తప్ప మాట ఉంటుంది. So when we teach that, they are able to understand technology very well. కాబట్టి మేము దాన్ని ఆ భాషలో బోధించితే టెక్నాలజీ బాగా అర్థం అవుతుంది. That's why, very big machineries, Germans are the top. అందుకే చాలా పెద్ద పెద్ద మెషిన్స్ కూడా జర్మనీ వాళ్ళే బాగుంటాయి అన్ని. All the JCB machine, earth moving machine, all are designed in Germany. ఇప్పుడు జేసీబీ, ఎర్త్ మూవింగ్ అవన్నీ జర్మన్ కంపెనీల్లో తయారు చేసే ఉంటాయి. Because they know the details. ఎందుకంటే వాళ్ళకి చాలా వివరంగా వాళ్ళ భాషలో. The same way, అదే విధంగా English has got only one word. ఇంగ్లీష్ లో ఒకటే మాట ఉంది, Love. ప్రేమ, లవ్. So people don't know which type of love. అక్కడ లవ్ అంటే ఏ లవ్ తెలియదు, Especially young people. యవనస్తులకి. Yeah, but in Greek, కానీ గ్రీక్ లో మనం చూస్తే you have 3 different words. దానికి 3 మాటలు ఉన్నాయి. 3 different. 3 రకాలైన పదాలు ఉన్నాయి ప్రేమకి. 3 different words. ప్రేమ అనే దానికి 3 పదాలు ఉన్నాయి. One is agape love. Agape. ఒకటేమో అగాపే ప్రేమ. Agape also love. అది ప్రేమే. What's the translation of agape? అగాపే అంటే ఏంటి? లవ్, ప్రేమ. Phileo. ఫిలియో అనేది ఇంకో ప్రేమ. Love. అది ప్రేమే. Eros. ఈరోస్ అనేది కూడా లవ్, అది కూడా ప్రేమ, లవ్ అనే ఉంది. So only one word. అన్నిటికీ ఒకటే. So young people, when they say love, ఇప్పుడు యవనస్తులు ఏంది లవ్ అంటే, they want the girl to think it is agape love. అంటే వాళ్ళు అనుకుంటారంటే అగాపే అని అనుకోవాలనుకుంటారు. Whereas actually it is eros love. కానీ అది నిజానికి ఎరోస్ అనే ప్రేమ. What is agape love? అగాపే ఏంటంటే It is the purest form of love. అది పవిత్రమైన ప్రేమ. It is like God's love. అది దేవుని ప్రేమ. A very close model in this world is ఈ లోకంలో మనకు దగ్గరగా చూసేది ఏంటంటే, a mother having the love for his child. ఒక తల్లి తన బిడ్డ కోసం కలిగి ఉండే ప్రేమ. There was one deer. ఒక డీన్ ఉన్నారు. Deer. One animal. డీర్. Yeah. ఓకే. ఒక జింక్ ఉంది. And it had a small calf.
ఒక చిన్న పిల్ల ఉంది దానికి. Yeah. Baby deer. దానికి ఆ జింకకి చిన్న జింక ఉన్నది. And one animal was running, lion or tiger, to eat that baby deer. సింహం పులి వచ్చి ఆ జింక పిల్లని తినటానికి వస్తుంది. In order to protect the baby deer, దాన్ని కాపాడటానికి the mother deer came to this animal ఆ తల్లి అయిన జింక వచ్చి and it was telling, eat me, not my baby deer. కావాలని నమ్మి తిను కానీ నా బిడ్డను తినొద్దు. And this lion is catching this deer and eating. అప్పుడు సింహం ఏం చేసిందంటే ఈ తల్లి అయిన జింకను తిన. Until its last breath, it was seeing whether the baby deer is safe. కానీ చివరి దాకా కూడా తన బిడ్డ క్షేమంగా ఉందో చూస్తా ఉంది. It gave its life. తన జీవితం ఇచ్చేసింది. And lion ate, satisfied, and went away. ఆ సింహం తిని వెళ్ళిపోయింది. But the poor baby deer lost its mother, but its life got saved. కానీ ఆ జింక పిల్ల ఏంటంటే తల్లిని కోల్పోయింది కానీ తను బతుకుంది. A mother's love. అది తల్లి ప్రేమ. Even in animal kingdom, జంతువుల రాజ్యంలో కూడా చూస్తున్నాం మనం. what a love it is. నిజంగా ఎంత ప్రేమ. And similarly, mother's love for the baby. అదే విధంగా చంటి బిడ్డ ఎడల తల్లి ప్రేమ కూడా అలానే ఉంటుంది. When the baby child is sick, ఒక చంటి బిడ్డకి రోగం వచ్చినప్పుడు mother doesn't care for eating. కాబట్టి తల్లి తాను తిన్నానా లేదా అని చూసుకోదు. Mother doesn't care for her sleeping. కాబట్టి తనకు నిద్ర ఉందా లేదా చూసుకోదు. Always the child. ఎప్పుడు కూడా చంటి బిడ్డతో Carrying the child. ఎత్తుకొని తిరుగుతుంటుంది. Just the mother think this fellow should earn money and send 1,000 rupees or 2,000 rupees. That's why she taking care. ఆయన పెద్దవాడు అయి నాకు 1000 రూపాయలు 2000 పంపిస్తాడు అందుకే నేను పెంచుతున్నాను అనుకుంటుందా? No. లేదు. It's because of that love. ఎందుకంటే తన ప్రేమను బట్టి చూసుకుంటా. That's why God says, will a mother forget her milking child? అందుకే దేవుడు చెప్పింది ఏంటంటే తల్లి తన చంటి బిడ్డను మరచునా? No. లేదు. Even if the mother forgets, I will not forget. ఒకవేళ తల్లి మరచునైనా మరచునేమో కానీ నేను నిన్ను మరవను. So there is agape love. అదే అగాపే ప్రేమ అంటే. And filial love, ఫిలియో ప్రేమ అంటే it is between brothers. అది సహోదరుల మధ్య స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. You are going to you are going for a conference మీరు కాన్ఫరెన్స్కి వెళ్ళారు and you meet new people, కొత్త వాళ్ళు కలిశారు. or you are going to a market, లేదా మార్కెట్కి వెళ్ళారు meeting some people. వేరే వాళ్ళని కలిశారు. You feel a love, అక్కడ ప్రేమ పంచుకుంటారు. a friendly love. అదేంటంటే స్నేహపూర్వకమైన ప్రేమ. That is filial love. అది ఫిలియో అంటారు. That word only came philosophy. అదే ఫిలాసఫీ అని అక్కడి నుంచి వచ్చింది. Sophie means wisdom. సోఫీ అంటే జ్ఞానం. Yeah. Philo means love. ఫిలో అంటే ప్రేమ. Yeah. Love for wisdom is philosophy. జ్ఞానాన్ని ప్రేమించటమే ఫిలాసఫీ అంటారు. Yeah. There's a place in the Bible Revelation, Philadelphia. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా అనే ఒక సంఘం ఉంది. Even in US, there's a small place called Philadelphia. అమెరికాలో కూడా ఫిలదెల్ఫియా అనే ప్రాంతం ఉంది. That is called brotherhood. అదేంటంటే సహోదర ప్రేమ. Yeah. Love between people. సహోదరుల మధ్య ప్రేమ. Then the third word, eros. మూడోది ఈరోస్. It is motivated by lust. అది కేవలం ఒక మోహము కామము చేత ప్రేరేపించబడింది. It's only the body attraction. అది కేవలం భౌతిక సంబంధమైన. I don't use their mind. వాళ్ళ మైండ్ ని ఉపయోగించుకోరు. Yeah. When you are hungry, నీకు ఆకలి అవుతున్నప్పుడు will you get to eat something from the gutter? అంటే నీకు బాగా ఆకలి అవుతుందనేది బురద గొంతులో వెళ్ళి తింటా. I'm hungry. నాకు ఆకలి అవుతుందని. No, we will use our mind. ఎందుకంటే మన మైండ్ ని ఉపయోగిస్తాం. Eating from this gutter will affect my health. ఎందుకంటే ఆ బురద గొంతులో తీసుకొని తింటే అది నా ఆరోగ్యం పాడవుతుందని తెలియదు. You get a cholera. నాకు కలరా రావచ్చు. Yeah, I may get some disease. నాకు ఏదైనా రోగం రావచ్చు. So I keep away. నేను దాన్ని దూరంగా ఉంటాను. In the same way, you are tempted in your body. అదే విధంగా నీ దేహంలో నువ్వు ప్రేరేపించబడిన And they don't use their mind. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసును ఉపయోగించుకోరు. They promise so many things and the girls think that is agape love. అమ్మాయిలు ఏమనుకుంటారంటే అది అగాపే ప్రేమ అనుకుంటారు. And they accept everything. వాళ్ళు చెప్పిందంతా అంగీకరిస్తారు. And this boy, after that, he leaves her. అప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే తన కోరికలను తీర్చుకొని తను విడిచిపెట్టి Now he thinks of his house. ఇప్పుడు తన ఇల్లు గుర్తొస్తుంది. అమ్మాయి My parents won't permit. మా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ అబ్బాయి గుర్తొస్తుంది. And girl says, I have lost my life with you. అయ్యో నాకుంది నా జీవితాన్ని ఇచ్చాను. I trusted you. నేను నమ్మానే. She is in tears. కాబట్టి ఆ కన్నీళ్లు కారుస్తుంటుంది. And this fellow has cheated. ఈ వ్యక్తి మోసం చేశాడు. Now tell whether they will be happily married after that. ఇప్పుడు తర్వాత వాళ్ళు వివాహం చేసుకుని సంతోషం ఉండగలరు. No, their conscience will prick. ఎందుకంటే ఆ మనస్సాక్షి అనేది గుచ్చుతూ ఉంటుంది. Now the boy is 35 years. ఇప్పుడు అబ్బాయి 30 సంవత్సరాలు. Parents are asking, తల్లిదండ్రులు అడుగుతారు, hey, when are you going to get married? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? Any girl they suggest, I don't want. ఏ అమ్మాయిని చూపించి నేను చేసుకోరా. Same case with the girl also. అమ్మాయి కూడా అదే చెబుతుంది. I don't want. నా పెళ్ళొద్దు. Tell me the reason. ఎందుకు చెప్పు. No. నాకొద్దు. Parents are confused. What happened? తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు ఏమైందని. Yeah. So I just told an example with a boy and girl.
కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిలతో నేను ఉదాహరణ చెప్పాను ఇది. The church also can be affected like this. సంఘం కూడా ఈ విధంగా ప్రభావితం చేయబడచ్చు. For the church, the world is like an attractive boy or attractive girl. సంఘాన్ని మనం చూసినట్లయితే ఈ లోకం అనేది ఒక ఆకర్షణీయమైన ఒక అబ్బాయి లాగా ఉండొచ్చు. But Paul says, we have exposed you to Christ, కానీ పౌలు ఏం చెప్తున్నానంటే క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశాను నేను. but your heart is deceived. కానీ మీ హృదయమే మోసపోయింది. Who is deceiving? ఎవరు మోసం చేశారు మిమ్మల్ని? Through showing this world, ఈ లోకాన్ని చూపించడం ద్వారా the devil is deceiving you. అపవాది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. Read the third verse. 3వ వచనం చూడండి. But I fear, lest by any means, as the serpent beguiled Eve through his subtlety, so your mind should be corrupted from the simplicity that is in Christ. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసును చెరపబడి క్రీస్తు యేలున సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమని భయపడుచున్నాను. So the devil is a deceiver. ఇక్కడ అపవాది మోసగాడు. He shows something very attractive. ఏదో ఆకర్షణీయమని చూపిస్తాడు మీకు. He will tell only half truth. సగం సత్యం మాత్రమే చూపిస్తాడు. He will not tell full truth. సంపూర్ణ సత్యాన్ని చెప్పడు మీకు. If he had told Eve, imagine, ఒకవేళ అవ్వకి ఈ విధంగా చెప్పుంటే ఏమయ్యో ఆలోచించండి. Eve, అవ్వ eat this fruit. నువ్వు ఈ ఫలం తిను. When you eat this fruit, నువ్వు తిన్న వెంటనే God will drive you away from Garden of Eden. దేవుడు మిమ్మల్ని ఏదో తోట నుంచి తరిమేస్తాడు. Yeah. And you will become naked. అప్పుడు మీరు దిగంబరులుగా అవుతారు. You will lose the glory. అప్పుడు ఆ మహిమను కోల్పోతారు. And God will not talk to you. అప్పుడు దేవుడు ఇంక మీతో సహవాసం Your fellowship and with God is cut off. దేవునితో మీ సహవాసం అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. And when you give birth, severe pain will be there. తర్వాత ఎంతో ప్రసవ వేదంతో నువ్వు పిల్లల్ని కనాలి. And when your husband goes and does farming work, lot of tares will grow and thorns will grow, bushes will grow. కాబట్టి ఆ పొదల్లో గచ్చ పొదలు అవన్నీ వాటిల్లో నుంచి ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి నీ భర్త ఎంతో చెమట కార్చి సంపాదించాలి. So many problems will come. ఎన్నో సమస్యలు వస్తాయి దీని ద్వారా. And not only that, అంత మాత్రమే కాదు, your first son will kill your second son. నీ మొదటి కుమారుడు రెండో కుమారుని చంపేస్తాడు. If you had told this full truth, ఈ సంపూర్ణ సత్యాన్ని చెప్పుంటే do you think he would have eaten the fruit? అవ్వ ఫలం తినేదా? Who will eat? I don't want all the sufferings. నాకు ఎన్ని కష్టాలు, Please believe me. నన్ను వదిలిపెట్టు. Thank God the devil told the truth. అపవాది సంపూర్ణ సత్యం చెప్పాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. If the devil tells the full truth, it is not deceiving. కాబట్టి అపవాది వచ్చి సంపూర్ణ సత్యం చేస్తే అదే మోసం చేయటం కాదు. He is not a deceiver. అప్పుడు మోసగాడు అని పిలవబడ్డు. What is the meaning of deceiving? మోసం చేయటం అంటే ఏంటి? Yeah, somebody comes and says, ఎవరైనా వచ్చి ఈ విధంగా చెప్తే, you put 5 lakh rupees. నువ్వు 5 లక్షలు పెట్టావు, Every month I give you 20,000. ప్రతి నెల 20,000 ఇస్తాను. How is it? ఎలా వస్తుంది? Yeah, I have a business like that. నాకు అలాంటి వ్యాపారం ఉంది. You trust that. అని నమ్మావు. You put that money. 5 లక్షలు పెట్టావు. And for 5 months he gives. 5 నెలలు అయితే ప్రతి నెల 20,000 ఇచ్చాడు. 6 months, 6 నెల money has not come. డబ్బులు రావట్లేదు. We go to his house. ఇంటికి వెళ్ళావు, Toilet board is there. కట్టుకులేట్ ఉంది. Hey, where is the fellow gone? ఈ వ్యక్తి ఈయన ఎక్కడ కనపట్లేదు. He has deceived me. నన్ను మోసం చేశాడు. And you are trying to contact him through phone. ఆ ఫోన్ ద్వారా ఏదో ప్రయత్నం చేసి Number is switched off. ఆ నంబర్ ఏమో స్విచ్ ఆఫ్. Deception. మోసం. He is showing so many things, attractive things in this world. కాబట్టి లోకంలో ఆకర్షణీయమైన విషయాలు చూపిస్తున్నాడు. Positions in this world. ఈ లోకంలో ఉన్న సంపదలు Through shortcut. ఈ షార్ట్ కట్ ద్వారా Deceiving. మోసం చేయటం. So Paul is afraid. కాబట్టి పౌలు భయపడుతున్నాడు ఇక్కడ. Whether your simple devotion to Christ will be spoiled. కాబట్టి క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తొలగిపోతారేమో అని నాకు భయంగా ఉంది. For that your mind may be corrupted. కాబట్టి మీ మనసులు చెరపబడతాయేమో. So deception first comes to our mind. కాబట్టి మోసం అనేది మొట్టమొదట మన మనసు ద్వారా వస్తుంది. So Satan is called a deceiver. కాబట్టి సాతాను మోసగాడు అని పిలువబడుతున్నాడు. We came to deceive Jesus. యేసు ప్రేమను కూడా మోసం చేయడానికి వచ్చాడు. Both in Eve case and Jesus case, Satan is using one tactic. కాబట్టి హవ్వ విషయంలో చూసినా, యేసు ప్రభు విషయంలో చూసినా సాతాను ఒకటే ఒక తంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. What's the tactic? ఏంటి ఆ తంత్రం? Did God ever say that you should not eat this fruit? అంటే ఈ ఫలం తినొద్దని అసలు దేవుడు చెప్పాడా నీకు? Then she is thinking, did God say? దేవుడు చెప్పాడా అని ఆలోచిస్తుంది. Creating a doubt. సందేహం, Creating a doubt. అనుమానం పెట్టడం. There's a deception, scheme of the devil. కాబట్టి అపవాది యొక్క తంత్రవాది మోసం. You can find that in Genesis chapter 3. ఆదికాండం 3లో మనం చూస్తాం. Verse 2. 2వ వచనం. Yeah. A question. ఇక్కడ ప్రశ్న. The devil did not say, God did not tell, ఆ దేవుడు should not eat from this food. ఆ దేవుడు నీకు చెప్పలేదు కదా అనలేదు. No. అలా అనలేదు. Just to create a small doubt. ఒక చిన్న అనుమానం.
Rest, we know what happened. తర్వాత ఏం జరిగింది అందరూ It started with a doubt. ఒక అనుమానంతో మొదలైంది. Doubt, unbelief. కాబట్టి ఆ సందేహము, అవిశ్వాసము. So, first step for our falling is doubt. కాబట్టి మనం పడిపోవటానికి మొదటి మెట్టు ఏంటంటే సందేహించటం. Yeah. Do you doubt God? నువ్వు దేవుణ్ణి సందేహిస్తే Yeah. Sometimes, no, after marriage, husband gets a doubt. కొన్నిసార్లు వివాహం అయిన తర్వాత భర్తకు అనుమానం వస్తుంది. Lord, really did I marry according to your will? దేవా నిజంగా మీ చిత్తానుసారంగా నేను పెళ్లి చేసుకున్నాను ఏమని? So doubt. అదొక అనుమానం. Or did I make a wrong choice? లేకపోతే నేను ఒక తప్పు నిర్ణయం తీసుకున్నానంటావా? See, more than finding the right girl, living according to God's will is important. కాబట్టి చూడండి అసలు సరిగా చేసుకున్నాగా లేదా అది చూసుకోకుండా దేవుని చిత్తానుసారం నేను ఉంటున్నానా లేదా అనుకుంటున్నాను. See, A, B, C, D, 4 choices are there. ఇక్కడ ABCD 4 ఎంపికలు. And you are praying, fasting, praying, fasting, praying, fasting. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉన్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు. Come on, tell leaders, please pray, pray, pray. I will choose God's will. ఎల్లర్స్కి వెళ్ళి చెప్తున్నావు నువ్వు దేవుని చిత్తానుసారం నేను చేసుకోవాలి. And with much difficulty, you say, C is God's will. ఏదో కష్టపడి మొత్తాన్ని దేవుని చిత్తాన్ని చూసాను అనుకున్నావు. And you marry. పెళ్లి చేసుకున్నావు. You fight. You fight. తర్వాత పోట్లాడుకుంటున్నావు. Don't love your wife. నీ భార్యను ప్రేమించాలి. Always problem. లేదా ఏదో సమస్యలు, Fighting. పోట్లాడుకుంటున్నావు, Doubting. అనుమానిస్తున్నావు, Disrespecting. గౌరవించుకోవట్లేదు. All kinds of problems. అప్పుడు అన్నీ వస్తున్నాయి. I need not tell you, all would have undergone. కాబట్టి అందరు తెలిసే ఉంటారు, అందరు వెళ్ళే ఉంటారు ఇటుకుండా. Now tell me, what is the use of finding God's will? See, కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏదో దేవుని చిత్తం కనుక్కున్నాను లేదని సి ఆప్షన్ చూసుకున్నావు. are you living now according to God's will? కానీ దేవుని చిత్తానుసారంగా అసలు జీవిస్తున్నావు నువ్వు. Now tell me whether choosing according to God's will is right or very important, or living according to God's will is very important. దేవుని చిత్తానుసారంగా నేను ఏదో ఎంపిక చేసుకున్నాను అనుకోవటం ప్రాముఖ్యమైందా, అసలు దేవుని చిత్తానుసారమే బతకటం అనేది ప్రాముఖ్యమైందా? Yeah. So low credit in telling I have chosen according to God's will. నేను దేవుని చిత్తానుసారంగానే పెళ్లి చేసుకున్నాను. Don't live according to God's will. That's waste. నువ్వు దాని ప్రకారం జీవించకుండా నేను ఏదో అలానే ఎంపిక చేసుకున్నా అంటే ఏంటి ఉపయోగం? Bible says, don't be unequally yoked with unbelievers. కాబట్టి బైబిల్ చెప్తున్న అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. And you decide to live according to God's will. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మీరు నిర్ణయించుకోండి. So doubt comes into your mind. కాబట్టి సందేహం అనేది మన మనసులో వస్తుంది. I was struggling with the doubt. నేను కూడా సందేహంతో ఉన్నప్పుడు Did really God forgive my sins? దేవుడు నన్ను క్షమించాడా లేదా? After I was saved, నేను రక్షించబడిన తర్వాత 3 years I was not having assurance. 3 సంవత్సరాల రక్షణ నిశ్చిత లేదు. Did God forgive my sins? దేవుడు నన్ను క్షమించాలా, నా పాపాలు క్షమించా, Or he forgot to forgive my sins? లేకపోతే అసలు ఆ పాపాలు క్షమించడం మర్చిపోయాడా? I didn't have the peace of mind. నాకు నిజంగా మనశ్శాంతి లేదు. Always questioning God. Did you really forgive me, Lord? ఎప్పుడు దేవుని ప్రశ్నిస్తూ ఉండేవాడిని, ప్రభువుని క్షమించారా? Because I was doubting, I was not taking baptism, water baptism. ఎందుకంటే నేను నీటి బాప్తిసం తీసుకోలేదు కాబట్టి అటువంటి సందేహం I kept on postponing. నేను ఆ విధంగా ఈ అనుమానం ఉన్న కారణాన్ని బట్టి నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. Because of this doubt. ఎందుకంటే ఈ సందేహం ఉంది. Yeah. We read Romans chapter 8. రోమా 8లో మనం చూసినట్లయితే, Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. At the time I never knew this verse. అప్పుడు నాకు ఈ వచనం తెలియదు అంతగా. Romans 8:16. రోమా 8:16. Yeah. God has not given to us a spirit of fear, a spirit of slavery, but we can call him as Abba Father. That's the spirit of adoption he has given. కాబట్టి మనలో భయపట్టుకు మీరు దాసిపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 15వ వచనం. Yeah. We have not received a spirit of slavery. కాబట్టి మనం దాస్యపు ఆత్మను పొందలేదు. Slavery to what? దేనికి దాసత్వం? Slavery to the devil, అపవాదికి దాసత్వం, slavery to the world, లోకానికి దాసత్వం, slavery to the flesh. శరీరానికి దాసత్వం. So he has not given to us that spirit. ఎందుకంటే అటువంటి ఆత్మను మనకి ఇవ్వలేదు. And those who are a slave to these 3 things, కాబట్టి ఎవరైతే ఈ మూటికి దాసులుగా ఉంటారో you have to really ask God, Lord, give me that spirit of adoption. మనం దేవుని అడగాలి, ఆ దత్తపుత్రాత్మ నాకు ఇవ్వండి ప్రభువా. When the spirit of God comes into your heart, మన హృదయం మీదకి ఆ దత్తపుత్రాత్మని వచ్చినప్పుడు first thing he does is మొట్టమొదటి చేసేది ఏంటంటే he gives us an assurance in our spirit మన ఆత్మలో ఆ నిశ్చితన ఇస్తాడు. that we are the children of God, మనం దేవుని పిల్లలమై ఉన్నాం. that you are a child of God. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. That's a first thing. అది మొట్టమొదటిది. See, when a newborn, that during the time of delivery, when the baby is born, నూతనంగా జన్మించిన ఒక చిన్న బిడ్డను, శిశువును మనం చూసినట్లయితే the baby is not crying. ఒకవేళ ఆ బేబీ ఏడవపోతే So will the nurses say, okay, we'll take some 1 hour break, let the baby cry? సరే ఒక గంట ఆగుదేమో, అసలు ఆ బేబీ ఏడుస్తాడు లేదా అనుకుంటారా? No. లేదు లేదు. It's very, very important. The baby has to cry. ఎందుకంటే ఆ శిశువు ఏడవటం అనేది ఎంత తాపకమైంది. So they will hold the legs like this కాళ్ళు ఇలా పట్టుకుంటారు, and they will beat.
వాళ్ళు కొడతా ఉంటారు, and beat in the back and front and beat in front. కొడతా ఉంటారు, చేస్తా ఉంటారు ఏదో. And they will insert something and try to pull out all the water from the lungs. కాబట్టి లోపల లంగ్స్ లో నుంచి నీళ్లు బయటకు తీస్తుంటారు. They won't leave. ఎందుకంటే వదిలిపెట్టరు వాళ్ళు. Then suddenly the child cries. వెంటనే ఆ బిడ్డ ఏడుస్తాడు. తర్వాత When the child cries, బిడ్డ ఏడిస్తే around people are happy and they are smiling. బిడ్డ ఏడుస్తుంటే వీళ్ళందరూ నవ్వుతారు. They are relieved. ఎందుకంటే ఇంకా చాలు మనకి. See, when somebody cries, you should cry. నిజానికి ఎవరైనా ఏడిస్తే మనం ఏడవాలి. But when here somebody cries, you are relieved. కానీ నూతనంగా జన్మించిన బిడ్డ ఏడుస్తుంటే మనం నవ్వుతాం. Yeah, mother cries and hugs the nurse and thanks the nurse. Doctor says, very good, very good. అప్పుడు ఆ తల్లి వెళ్ళి నర్సునే కబులించుకుంటుంది. డాక్టర్ బాగా ఏడిచింది అంటారు. Why? ఎందుకు? Because child cries. ఎందుకంటే ఆ బిడ్డ ఏడవాలి. Crying is that the child got life. ఎందుకంటే అలా ఏడుస్తుందంటే జీవం ఉందని. So there is still argument. కాబట్టి ఇంకా జరుగుతూ ఉంటుంది. When is the child actually be born? అంటే అసలు ఒక బిడ్డకి జీవం ఎప్పుడు? Is it when the time when it came out of the mother's womb? అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక బిడ్డ జీవం, Or from the time of its cry? లేకపోతే ఏలవటం మొదలు పెట్టినప్పుడు జీవం ఉన్నట్ట. Yeah, it's only that time of crying. కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నప్పుడే జీవం ఉన్నట్టు. Because the heart receives the air and starts breathing. ఎందుకంటే ఆ గొంతులో నుంచి అక్కడ గాలి పీల్చుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. And if the child is not crying, you're also happy. I got a child which is not crying. కాబట్టి ఆ బిడ్డ ఏడవట్లేదు కాబట్టి అమ్మ బిడ్డ ఏడవట్లేదని మనం సంతోషంగా ఉంటామా? Then you're wrong. కాబట్టి అలా ఉండకూడదు. When we were traveling in the night in a train, ఒక నైట్ ట్రైన్ లో వెళ్తున్నాం. and next to our berth, మా భర్త పక్కన there was one baby. ఒక బేబీ ఉంది. We thought, how are we going to sleep? This baby will cry. బేబీ ఏడుస్తాడు కదా, ఎలా It's పడుకుంటా, going to disturb us. డిస్టర్బ్ చేస్తాడే అనుకున్నాం. We were thinking like that. నేను అలా అనుకున్నా. But to our surprise, the child never cried. కానీ ఆ బిడ్డ అసలు ఏడవట్లేదు, It was lying down like this. అలానే పడుకున్నాడు. Then only we realized it was having some problem. మాకు అప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఏదో సమస్య ఉంది, Yeah. There's no development. సరిగా డెవలప్ అవ్వలేదు. So no crying. అసలు ఏడవట్లేదు. So are you crying spiritually? కాబట్టి ఆత్మీయంగా మనం మొరపెడుతున్నాం. అలా What you want to cry? దేనికి మొరపెట్టాలి? Abba, Father. అబ్బా తండ్రి. That's what we read. అదే ఇక్కడ చూస్తున్నాం. 15th verse. 15వ వచనం. Yeah. A spirit which cries unto God. కాబట్టి ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. First thing, Lord, you are my Father. అబ్బా తండ్రి, నువ్వు నా దేవుడిగా ఉన్నా, దేవా నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు అని మొరపెట్టాం. Yeah. Then you have an assurance that you are a child of God. ఆ తర్వాత నువ్వు దేవుని బిడ్డవని నీకు ఒక నిశ్చిత వస్తుంది. So we have to protect our mind from all the doubts. కాబట్టి ఈ సందేహాల నుంచి మన మనసును మనం కాపాడుకోవాలి. Don't wait to clarify your doubt. కాబట్టి నీ సందేహం ఏదో తెచ్చుబడేదాకా నువ్వు ఆశగవద్దు. Ask God. దేవుని అడుగు. Ask the Holy Spirit. పరిశుద్ధాత్మను అడుగు. Lord, I have a doubt సందేహమెత్తి whether this elder brother loves me or not. ఈ సంఘ పెద్ద నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, Whether the church wants me or not. ఈ సంఘంలో నేను కావాలా వద్దా, అసలు I think the other church may be better. ఆ సంఘం బాగుందేమో, I think all these brothers are doubting me. వీళ్ళందరూ నా మీద అనుమానం పెట్టుకున్నారు. Who is putting such thoughts in your mind? అసలు నీ మైండ్ లో ఆ తలంపులు పెట్టేది ఎవరు? It's a scheme of the devil అపవాది ఒక తంత్రం, అది to remove you from the church. సహవాంచి నిన్ను తీసేయాలని. Yeah, sometimes children have a complaint, big complaint. కొన్నిసార్లు పిల్లలు పెద్ద ఫిర్యాదులతో, My father is not loving me. మా నాన్న నన్ను ప్రేమించట్లేదు, My mother is not loving మా me. తల్లి నన్ను ప్రేమించట్లేదు, They are not understanding me. నన్ను అర్థం చేసుకోవట్లేదు. Who is putting the doubt? ఎవరు పెట్టారు? The same devil who put the doubt in you smiled. అవ్వ మనసులో ఏ అపవాది అయితే పెట్టాడో ఆ అవ్వదే. And it tries to create a gap between the parents and the children. అది తగిలితే పిల్లలకి మధ్య విభజన తీసుకొని వస్తున్నాడు. Yeah, but what does we read in Malachi? కానీ మలాకి గ్రంథంలో మనం ఏం చదివాం? Last chapter, last verse. చివరి అధ్యాయము చివరి వచనం. The last days, చివరి దినాల్లో send Elijah. దేవుడు ఏలియాను మీ ఎద్దుకు పంపిస్తాడు. Yeah, we read that. అది చదువుతాం. And last chapter, Malachi 4 and verse. మలాకి 4వ అధ్యాయం 6వ వచనం. Last chapter, last verse. చివరి అధ్యాయం చివరి వచనం. What do we read there? ఏం చదువుతాం మనం అక్కడ? Yeah, I will come and turn the hearts of the fathers to the children and the children's heart towards the father. నేను వచ్చి దేశమును శపింపకున్నట్లు అతడు తండ్రుల హృదయమున పిల్లల తట్టును, పిల్లల హృదయమున తండ్రుల తట్టును త్రిప్పును. Yeah. So this is the ministry of the Elijah. ఏలియా యొక్క పరిచర్య ఇది. Yeah. He will turn the hearts of the children towards the father and father's children towards the children. తండ్రుల హృదయాలు పిల్లల వైపు, Father's heart to the children. పిల్లల హృదయాలు తండ్రుల వైపున ఆయన తిప్పుతాడు. Why? ఎందుకు? Yeah, fellowship. సహవాసం. That is, fellowship starts at home.
సహవాసం అనేది గృహంలోనే ప్రారంభమవుతుంది. Because church needs healthy families. ఎందుకంటే ఒక సంఘానికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యకరమైన ఇల్లు, కుటుంబాలు. Every family which comes to the church, there should be good understanding between the children and parents. ప్రతి కుటుంబము, ఏ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు పిల్లల మధ్య మంచి సంబంధం ఉండాలి. But devil wants to work opposite. కానీ అపవాది ఏంటంటే దానికి వేరుగా He పనిచేయడానికి doesn't want the families to be healthy. కుటుంబాలు ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకోడు. First doubt he puts in the husband or wife, మొట్టమొదటి భార్య భర్త మనసులో పెడతాడు, whether the person I married is really God's will. నిజంగా నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి దేవుని చిత్తంలో ఉందా లేదా. Oh, I should have married the other person. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే బాగుండేది. If I had married this person, I would have been happier. నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాడిని. Some people have that doubt in their mind. ఎంతమంది అలాంటిది మనసులో పెట్టుకుంటారు. If anybody is having that doubt, drive it away today. ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే దాన్ని తొలగించండి. Lord, this is the doubt. Lord, the devil is putting into my mind. I remove it, Lord. I entertain it, Lord. అపవాది ఈ సందేహాన్ని నా మనసులో పెడుతున్నాడు, నేను దీన్ని అంగీకరించట్లేదు. And secondly, రెండోది, puts the doubt in the children. పిల్లల మనసులో పెడతాడు. And your parents are not loving you. నీ తల్లిదండ్రులను ప్రేమించట్లేదు. To the young boy, యవనస్తుడికి, that girl loves you more than your parents. చూడు మీ తల్లిదండ్రుల కంటే అమ్మాయి ఎక్కువ ప్రేమిస్తుంది. And their house also loves you more. వాళ్ళ ఇంట్లో ఏమి ప్రేమిస్తున్నారు. And when you go there, they give you nice sweets. వాళ్ళు చూడు ఎన్నప్పుడల్లా స్వీట్ ఇస్తారు నీకు. Some crab and prawn they fry and give you. ప్రాన్స్, క్రాబ్స్ అవి ఇవి చాలా ఇస్తున్నారు. And when you get there, you think that this is the real house I belong to. అసలు నిజానికి నా ఇల్లు ఇదే అని అనుకుంటున్నావు. దాని వల్ల I am very sad about my parents. చూడు మా తల్లిదండ్రులు చూడు ఎంత విచారంగా ఉందని. They don't love me. అసలు నన్ను ప్రేమించడం. What happens? The family, there is a gap between parents and children. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక విభజన వస్తుంది. And slowly these children go astray. నెమ్మదిగా వీళ్ళు దారి తొలగిపోతూ ఉంటారు. Prodigal son felt like that. తప్పిపోయిన కుమారుడు అలానే So much, plenty of things, everything in his house. తన ఇంట్లో ఎన్నో ఉన్నాయి ఇస్తారంగా. He had a big farm and a rich man. ఎంతో ధనవంతుడు ఆయన. And he loved his son. తన కుమారుని అంతా ప్రేమించాడు. The deception came into his mind. కానీ తన మనసులోకి ఒక మోసం వచ్చింది. My friends only really love me. నా స్నేహితులే నన్ను ప్రేమిస్తున్నారు. And he was asking for his share. కాబట్టి నాకు నా ఆస్తిలో భాగం వాటా ఏమన్నాడు. He was thinking, I was deceived to live in this house. ఇంట్లో ఉంది ఇన్నాళ్ళు ఎంత మోసపోయాను అనుకున్నా. My real life is there. నా నిజమైన జీవితం అక్కడ ఉంది అనుకున్నా. My real joy is there. నా నిజమైన సంతోషం అక్కడ ఉంది అనుకున్నాడు. That is a part of the truth devil is telling. కాబట్టి ఆ సత్యంలో కొంత భాగాన్ని మాత్రం అపవాది చెప్తూ ఉన్నాడు. But is it sustainable? కానీ నిజంగా అది కొనసాగుతుందా? Will it continue for years and years? నిరంతరము ప్రతి సంవత్సరం అలా కొనసాగుతూ. Keep an ice here. ఒక ఐస్ ఇక్కడ పెట్టినప్పుడు, big ice cube, పెద్ద ఐస్ క్యూబ్ ఇక్కడ పెట్టినప్పుడు, go out బయటకు వెళ్ళి and come back, మళ్ళీ రా, half the size. అందులో సగమే ఉంటది. Again go out, మళ్ళీ వెళ్ళి come back, మళ్ళీ వచ్చి చూడు, only water flowing. అక్కడ వాళ్ళు నీళ్ళే ఉంటాయి అక్కడ. There's ice cube. ఏది ఐస్ క్యూబ్ ఏది? Same thing with the wealth. అదే విధంగా ధనము సంపదపడ. You think, oh, 1 crore, big ice cube. ఆమె అనుకుంటా 1 కోటి రూపాయలు ఉంటాయి పెద్ద ఐస్ క్యూబ్. That also will melt. అది కూడా కరిగిపోతుంది. Similarly, devil is showing the joy the friends are going to give him. కాబట్టి తన స్నేహితుని ఎంత సంతోషంగా ఉంటుందో అపవాది చూపిస్తూ ఉన్నారు. So when he went out with a lot of money, ఎంత డబ్బులు తీసుకుని వెళ్ళాడు అందరి దగ్గరికి. a lot of people started sticking to him అందరు వచ్చారు. because to suck this money. ఎందుకంటే ఆ డబ్బులంతా ఖర్చు పెట్టాలి. Oh, today we go to this hotel. ఈ రోజు ఈ హోటల్కి వెళ్దాం, He goes to this dance, ఈ డాన్స్ కి వెళ్దాం, this nightclub. ఈ నైట్ క్లబ్ కి వెళ్దాం. Spent all the money. డబ్బులన్నీ ఖర్చు పెట్టారు. When the money was reducing, the friends also started reducing. డబ్బులు తగ్గే కొలది స్నేహితులు కూడా తగ్గుతూ వచ్చారు. Finally, he was alone. ఒక్కడే మిగిలాడు చివరికి. Now, who are his friends? ఇప్పుడు ఎవరో ఆయన స్నేహితులు? Pigs are his friends. పందులు, ఆయన స్నేహితులు పందులు. What is his food? ఏంటి ఆయన తినే? Pigs food. పందుల పొట్టు, పందులు తినే ఆహారం. They have a very sad state. చూడండి ఎంత బాధాకరమైన విషయము. If he had thought when he was in the home, would he have gone out? కాబట్టి ఇంట్లోనే ఇదంతా తెలిసినట్లయితే ఆయన బయటకు వెళ్ళేవాడు అసలు? No. లేడు. My dear friends, నా ప్రియ స్నేహితులు, my dear brothers and sisters, నా ప్రియమైన సోదరి సోదరులారా, devil is a deceiver. కాబట్టి అపవాది మోసగాడు. He shows something as attractive. ఎందుకంటే ఆకర్షణీయమైనది చూపిస్తాడు మీకు. I saw some picture. కొన్ని పిక్చర్స్ నేను చూశాను. ఇలా There was a big mountain, ఒక పెద్ద పర్వతం ఉంది. and in the mountain there was a tree. ఒక పర్వతం మీద ఒక చెట్టు ఉంది. A very rare type of tree. అది అరుదుగా ఉండే వృక్షం. See, if this is the mountain, ఇదే పర్వతం అయితే, and the tree is here, ఇక్కడ ఒక వృక్షం ఉంది, and there's a deep valley. ఆ తర్వాత ఒక లోయ, లోతైన లోయ ఉంది. It is something like a suicide point. అంటే ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకునేటట్టు. And the tree is there. ఇక్కడ ఒక వృక్షం ఉంది. And the tree in the top, there's one fruit. ఆ వృక్షం పైన ఒక ఫలం ఉంది. And one boy is climbing the tree to take that fruit. కాబట్టి ఆ ఫలాన్ని కోసుకోవాలని ఒక వ్యక్తి ఎక్కుతూ ఉన్నాడు. And
What about the stem of the tree? మరి ఆ కాండం ఏంటి? It's all eaten by white ants, అన్ని తెల్ల చీమలు తినేసాయి. and small piece is sticking. ఒక చిన్న కాండం మాత్రమే ఉంది. He climbs the tree అది ఎక్కుతూ ఉన్నాడు, and goes and tries to pluck that fruit. వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకోవడానికి చేశాడు. The tree falls down. ఆ వృక్షం పడిపోయింది. He dies. అతను వాడు కింద పడి చచ్చిపోయాడు. So many fruits are very attractive, కాబట్టి ఎన్నో ఫలాలు మనకి చాలా ఆకర్షణీయంగా కనపడతాయి. but it is not having the root, కానీ దానికి వేరుండదు. the word of God. దేవుని యొక్క వాక్యం ఉండదు. It is not having foundation. దానికి ఒక ఫౌండేషన్ ఉండదు. Jesus says, the foundation of the rock. యేసుక్రీస్తు ప్రభువు బండ మీద ఇల్లు కట్టుకోవాలని And build the church. మీరు సంఘాన్ని కట్టేటప్పుడు. So we'll stop with that. సో మనం ఇక్కడ ఆగుదాం. So we saw how the devil deceives individuals, కాబట్టి అపవాది వ్యక్తిగతంగా ఎలా మోసం చేస్తాడు చూసా. and he brings deception into the families. కాబట్టి కుటుంబాల్లో కూడా మోసం తీసుకొస్తాడు. So let us not become a prey to the deception of the devil. కాబట్టి అపవాదికి మనం ఎరగా మారిపోవద్దు. God wants pure testimonies. దేవునికి పవిత్రమైన సాక్ష్యం కావాలి. Pure testimonies, we need pure families. పవిత్రమైన సాక్ష్యం కలిగి ఉండాలంటే పవిత్రమైన కుటుంబాలు మనం కలిగి ఉండాలి. Pure means doesn't mean perfect. పవిత్రం అంటే ఏదో పరిపూర్ణంగా ఉండాలని కాదు. All are imperfect. మనందరం కూడా అపరిపూర్ణులు. And we can be sincere, కానీ మనం యథార్థంగా ఉండొచ్చు. without guile, మనలో మోసం లేకుండా, without hypocrisy. ఎటు వేషధారం లేకుండా. If you are fallen, we say, I am fallen. మనం పడిపోతే పడిపోయామని చెప్పాలి. If you are not fallen, we say, we are thankful to God. మనం పడిపోకుండా ఉన్నట్లయితే దేవుడికి వందనాలు చెప్పాలి. So may God protect us from all kinds of deception. కాబట్టి అన్ని రకాల మోసాల నుండి దేవుడు మనల్ని కాపాడను రాక. Shall we close our eyes and pray to God? ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you, Lord, for your deep love for us. ప్రభా మీ ప్రగాఢమైన ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. You have chosen us, Lord, to be lights in this world, ప్రభా ఈ లోకంలో మేము వెలుగుగా ఉండాలని మీరు మమ్మల్ని నియమించుకున్నారు. to be pure testimonies, Lord. మీ కొరకు పవిత్రమైన సాక్షులుగా ఉండాలని మీరు కోరుతున్నారు. Every church of ours, Lord, to be pure testimonies to you. ప్రభా మా ప్రతి సంఘము కూడా మీ కొరకు పవిత్రమైన సాక్షి కలిగి ఉండడానికి సహాయం చేయండి. Give strength to every family, Lord, to be a light. ఓ ప్రభా ప్రతి కుటుంబం కూడా ఒక వెలుగుగా ఉండటానికి కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయండి. We pray for husband and wives, Lord. భార్యాభర్తల గురించి ప్రార్థిస్తున్నాం. We pray for parents and children. తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం. I pray for young boys and young girls. యవనస్తులైన పురుషులు స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం. Everybody, Lord, in their mind from the deception. ప్రతి ఒక్కరిని కూడా మోసపోకున్నట్లు వాళ్ళ మనసుల్లో అనుమానం కలగకుండా సహాయం చేయండి. Yeah, we want to be chaste virgin for you, Lord. ఓ ప్రభా మీ కొరకు మేము ప్రదానం చేయబడిన కన్నికల వలె ఉండటానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.